ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నాయన గడిచిన నాయన ప్రవ్వా 24వ సంవత్సరము 2024వ సంవత్సరం అంతా మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రవ్వా, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రవ్వా. నాయన ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా సమస్త విషయాల్లో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రవ్వా. ప్రతి ఒక్క బిడ్డాన్ని సన్నిధికి తరలి రాగలుగుటకు నువ్వు కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రవ్వా. వారి వారి హృదయాల్లో నీవే నీ యొక్క నాయన ఆశ్చర్యమైన కార్యములను చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన ఆరాధనను ప్రారంభిస్తుండగా నాయన ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపైన విజయం నీకుందా? లోకాశలపైన విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. అందరూ చెప్పలు రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. పైన రూపాలేనికగా ఏకాంత ప్రార్థన నీకుందా? పైన రూపాలేనికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసుని ఆశించే దీన మనసు. రావయ్యా యేసయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా ఆత్మతో హల్లెలూయా ఆరాధన, కృతజ్ఞత, యేసయ్యా స్తుతి నీకు ఆరాధన. స్తోత్రం నీకే నా హల్లెలూయా దేవా, తండ్రి, అందుకో. హల్లెలూయా హల్లెలూయా అన్నిటికీ ఆయన ఆధారమైన దేవుడు, హల్లెలూయా అన్నిటినీ హల్లెలూయా మరిచిన దేవుడు, హల్లెలూయా ఎన్నటికీ మారని మంచివాడు. ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించుకుందాం. మనం ఎన్ని కృతజ్ఞతలు ఆయనకు చెల్లించినా రుణస్థులంగానే ఉంటున్నాం. ఆరాధన ఆరాధన మన రెండు హస్తాలు దేవుని వైపు ఆత్మతో చాపుదాం. ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా మా స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తున్నాం. మా స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అందుకో ప్రభా, అందుకో ప్రభా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన సమస్తము ఆరాధన దేవుడు, సమస్తానికి ఆరాధన దేవుడు ప్రభా. నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్ని సమస్యలు మాకు ఎదురైనా మనం విడవలేదు. ఎన్నటికీ నువ్వు మారని దేవుడు ప్రభా. ఎన్నటికీ ప్రభావం విడగాలని దేవుడు. గడిచిన 2024 సంవత్సరం అంతా ఈ చివరి ఆదివారంలో మేము ఉంటున్నాం ప్రభా. మా కృతజ్ఞతాస్తుతి ఆరాధన ప్రభావం అందుకుంటున్నా. నువ్వు అందుకోమని పాదాల మీద అడుగుతున్నావు. తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన దూతలు కపటము లేని వాడా నీకే ఆరాధన మాట ఇస్తే నెరవేర్చకుండా దేవుడు. మేము అడగలేని స్థితిలో ఉన్నాము ప్రభా. అడిగేటువంటి మనసు మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు ఒక్క మాట మాకు చదివిస్తున్నావా? అద్భుతమైన కార్యములు మా జీవితంలో జరుగుతున్నాయి. నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన 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 ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన హల్లెలూయా ఆరాధన నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. ఆత్మతో నోటన కపటము లేని వాడవయ్యా. నా చింతలు తీర్చే దేవుడవయ్యా. అంతయు వ్యాపించిన వాడవయ్యా. నోటన కపటము లేని వాడవయ్యా. నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. అటువంటి ధన్యతను నాకు నేర్పు యేసయ్యా. హల్లెలూయా. అవును తండ్రి, నా స్తుతి ఆరాధన నీకు అందుకో ప్రభువా. నీకే నా స్తుతి ఆరాధన యేసయ్యా. జ్ఞాపకం చేసుకో తండ్రి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆరాధనా ఆత్మతో ఆరాధనా నోటను కపటను లేని దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్యా. అంతటా వ్యాపించి ఉన్నవాడా నీకు స్తోత్రం యేసయ్యా. నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా. అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా. చింతలు తీర్చేటి గొప్పవాడా నా చింతలు తీర్చే దేవుడవు నీవంతా చూస్తున్న దేవుడవు నాయన, చింతలు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. నాకు ఏ సమస్య ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. నీవు నా చింతలు తీర్చే దేవుడవు యేసయ్యా. ప్రతి ఒక్కరూ పాడదామమ్మా. నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నా చింతలు తీర్చే దేవా నీకే నా స్తుతి ఆరాధన యేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు నాకు నేర్పు యేసయ్యా. మనస్ఫూర్తిగా శక్తి కొలది ఆయన స్తుతిద్దాం. ఆయన మనకిచ్చిన శక్తి కొలది ఆయన మనము స్తుతిద్దామమ్మా అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆత్మతో యేసయ్యా నీకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న సమయమందు నాయన ఆరాధనలో నాయన నిన్ను స్తుతించటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అంతయు వ్యాపించి మా చింతలు తీర్చే గొప్ప దేవా నాయన, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటను మాకు నేర్పించు ప్రభువా. మా మనవలు ఆలకించే దేవా, నీ సన్నిధిలో నాయన నిబ్బరము కలిగి ధైర్యము కలిగి నీ వైపు చూచుటను మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన ఇంతవరకు ఆరాధన నీవు ఆశీర్వాదకరంగా జరిగించావు. ఇక మీదట కూడా నీవు నాయన ఉండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నీ దాసు నుండి మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మాకు మీరు నేర్పమని వేడుకుంటున్నాను ప్రభువా. వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును మీరు మా కొరకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నా యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడను వాక్యము వైపు నాయన వారి హృదయాలు త్రిప్పగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. నాయనా నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నా వాక్య భాగంలోకి వెళ్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ధైర్యంతో చెబుతూ ఉన్నాడు. హిజ్కియా తండ్రి ఎవరో తెలుసా అండి? ఆహాబు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. చావు కూడా అలాగే వచ్చింది. సమాధి చేయలేదు. కుక్కలు పీక్కునే తనని, తన భార్య జెబెలును. అటువంటి భయంకరమైన వాని యొక్క కడుపులో నుండి ఒక మంచి భక్తుడు జన్మించాడు. ఈయనే హిజ్కియా.
అలాగని గర్వించడానికి వీల్లేదు. హిజ్కియా కడుపులో మనస్సే అనే ఆయన పుట్టాడు. మనస్సే, యూదారాజు అయిన మనస్సే. వాడెంత దుర్మార్గుడంటే 42 మంది రాజులు, 42 మంది రాజులు, యూదారాజులు, వారు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది ఎవరంటే ఈ మనస్సే. హిజ్కియా కుమారుడైన మనష్షే. అయితే అతని సంగతి పక్కన పెడదాం. హిజ్కియా కాలంలో అసూరు రాజు అయిన సన్హెరీబు అనే ఒక రాజు దగ్గరండి ఈ కనాను దేశానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రాజ్యాలు. ఇది కొంచెం చిన్నది. కనాను దేశము 3 రాష్ట్రాలు కలిగిన చిన్న దేశము. అది అందులో మరి లోయలున్నాయి, పర్వతాలున్నాయి. మన రాయలసీమ ప్రాంతం లాంటిదే. అయితే దేవుడు దాన్ని కోరుకున్నాడు. అందులో ఉన్న అన్యజనాంగమునంతటినీ వెళ్ళగొట్టేసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాగ్దాన భూమిగా ఇచ్చాడు. దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క భూమి సస్యశ్యామలమైపోయింది. ఆ కనాను దేశము ఎంత శ్రేష్టమైనదంటే బంగారము ఆ భూమిలో దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, రాగి దొరుకుతుంది, ఇనుము దొరుకుతుంది. ఈ లోహాలన్నీ ఆ భూమిలో దాచి ఉన్నాయి. మరి అంతేకాదు మంచి పంటలు కలిగిన ఆ యొక్క దేశము. ఎందువలన అండి? దేవుడు ఎన్నుకున్న దేశము. ఈ పాలస్తీనా కూడా ఎన్నికలేని పాలస్తీనా, అన్యజనాంగముతో నిండిపోయిన పాలస్తీనా. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆ ప్రాంతాన్ని నీకిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినట్లుగానే ఐగుప్తులో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను అప్పుడు హెబ్రీయులు అనేవారు వారిని విడిపించి కనాను దేశానికి తీసుకుని వచ్చి అక్కడ అనేక దేశాల వారు ఆ దేశంలో ఆక్యుపై చేసుకున్నారండి. అదెంత మరి భాగ్యమో. వాళ్ళు దాని నుండి వాళ్ళంతా అందరినీ వెళ్ళగొట్టేసి దేవుని ప్రజలను మాత్రమే ఉంచాడు. అయితే వీరు పారిపోలేదు ఎక్కడికి. వీళ్ళు ఎప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఉంటే, కనాను ప్రక్కన మనం ఉంటే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది అని పెద్ద పెద్ద రాజ్యాలండి. ఈ అసూరు రాజ్యము కూడా చాలా పెద్ద దేశము. ఫిలిస్తీన్లు సరిహద్దుల్లోనే ఉండేవారు. మోయాబీలు, అమ్మోనీయులు, పెరిజీలు 16 దేశాల వాళ్ళు ఆ చుట్టుపక్కల దగ్గర ఇరుక్కుని ఉన్నారండి. ఎప్పుడు దేవుడు సెలవిస్తే అప్పుడు ఏమండి ఆ ప్రాంతం మీద పడి వాళ్ళని బాధించడానికి వాళ్ళ శత్రువులను దేవుడు పక్కలో బల్లెంలాగా పెట్టాడు. ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వాదం అనుభవించమన్నాడు. కానీ తిని ఈ ప్రజలు ఏమైపోతారో చెప్పండి? ఏమైపోతారండి? నేను అనకూడదు కానీ
మతం ఎక్కిపోతారు. మతం ఎక్కువటం అంటే కొవ్వెక్కిపోతారన్న. అది ఉందే వాక్యం. ఇంకో సమయం ఉంటే అది కూడా చెప్తాను. మేము సంపాదించుకున్నాం, మాది, మా సొత్తు, మా జనం, మా ఇది అని చెప్పి వాళ్ళు విర్రవీగుతారట. అందుకనే వాళ్ళు విర్రవీగకుండా ఉండేలాగన పక్కలో బల్లెంలాగా వాళ్ళని పెట్టాడు. ఈ హిజ్కియా కాలంలో ఈ అసూరు రాజు మెల్లిగా మెల్లిగా ఈ ఇజ్రాయిల్ దేశం మీదకి చొరబడ్డాడండి. అక్కడ పుష్కలమైన నీళ్లున్నాయి, పుష్కలమైన మంచి వాటర్, మంచి నీళ్లున్నాయి. ఇప్పుడు మనకు చెప్తా ఉంటారు చూడండి, పెన్నా నది అక్కడ ఎవరు కర్ణాటక వాళ్ళు అడ్డుకట్టేశారు, నీళ్లు రాకుండా అయిపోయినాయని. అలాగా ఈ కనాను దేశంలో మంచి నీళ్లు, ఆ భాగం 32వ అధ్యాయం మొదటి నుంచి చదివితే వీళ్ళు దండెత్తి వచ్చి రెండో వచనములో చూడండి, దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి ఉన్నాడని చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలే తలచి అడ్డపట్ల తలంచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేశారు. అయితే ఈ నీళ్ల దగ్గర వచ్చిందనమాట అండి. ఈ నీళ్లను ఆక్యుపై చేసుకోవాలి, వాళ్ళు సొంతం చేసుకోవాలని సైన్యాన్ని వేసుకుని వచ్చేశారు. సైన్యాన్ని చూసి వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఇంకేముంది, అసూరు రాజు సైన్యం మహా పెద్ద సైన్యం అంటండి, మహాసైన్యము. ఆ సైన్యమంతా వచ్చేసి వాళ్ళు రాత్రికి రాత్రి దిగిపోయారు. వాళ్ళని చూడగానే ఆ ప్రజలకు భయం పుట్టింది. అప్పుడు అంటున్నాడు అనమాట అండి, అప్పుడు అంటున్నాడు హిజ్కియా, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అసూరు రాజు కంటే అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయము పొందొద్దు. అతనికి బాగా ఇక్కడ గమనించండి, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఎక్కువ సహాయం అంటే ఆ కింద చెప్తాడు చూడండి, మాంస సంబంధమైన బాహువులే అతనికి అండ. మాంస సంబంధమైన మనుషులే. ఎంత బలమైన వాళ్ళైనా వాళ్ళ మాంసమే, వాళ్ళ కండరాలు చూసి భయపడొద్దు. ఆ మనుషులను చూసి మీరు భయపడవద్దు, వారు మాంసపు సంబంధమైన మనుషులే. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయములో హిజ్కియా ప్రకటన చేసినట్లుగా హిజ్కియా పక్షముగా నేను ఇక్కడ నిలబడి దేవుని ప్రజలైన మీతో ఈ మాట, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు,
శోధన తొలగిపోయిన తర్వాత శోధనలో మనము ఎలాగుంటామంటే బిక్కు బిక్కు బిక్కుమంటూ ఏమవుతుందో అని దిగులుతో ఏమండి బీపీ పెంచేసుకుని నిరాశపడిపోయి ఇక నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నా వ్యాధి నుండి తప్పించేవారు లేరు, నా బాధ నుండి తప్పించేవారు లేరు, ఈ కష్టము నుండి తొలగించేవారు లేరని కృంగిపోతున్న నీకు దేవుని సహాయము కొరకు నీవు వేచి ఉండు. దేవుని వైపు చూడు. దేవుడు గొప్ప సహాయం చేయటమే కాదు, ఆయన హిజ్కియాకు ఏం చేశాడంటే అండి, హిజ్కియాకు ఘనత నొసంగించాడు, ఘనతను అనుగ్రహించాడు. అనేకులు ఆయన యందు దృష్టి ఉంచి కానుకలు తీసుకొచ్చారట. యెహోవా దేవునికి బలులర్పించారు, హిజ్కియా రాజుకు కానుకలు అర్పించి ఆయన మాట ఖాయమైనది. యెహోవా భక్తుడు ఈయన, దేవుని మాట కలిగిన వాడు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనకి జయము కలిగింది అని ప్రజలందరూ కూడా ఆయనను ఎంతగానో గౌరవించి గణపరిచారండి. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను కూడా గణపరచగలిగే సమర్థుడు. ఆయన నీకొచ్చే ప్రతి సమస్య నుండి ఆయన తప్పించగలడు. అయితే ఇంతవరకు నీవు ఎన్ని సమస్యలు అనుభవించావో కానీ నీ సమస్యలు దేవుని మీద వెయ్యి, దేవుని వైపు చూడు. హిజ్కియా దేవుని వైపు చూసినందుకు దేవుని సహాయము ఏమండి, దేవుని సహాయము వారికి అనుగ్రహించి యుద్ధము ఆయన పక్షముగా ఆయన దూతలు, దేవుని దూతలు వచ్చి యుద్ధం చేసి వారికి జయము కలుగచేశాడు. వారు పారిపోయారట. ఒక దూతను పంపి ఆ సమాజమునంతటినీ కూడా నిర్మూలం చేయగానే ఇక నా జనులందరూ ఓడిపోయారు, నేను తప్పించుకుపోదామని చెప్పి తాను సిగ్గుతో వెనక్కి తిరిగాడు తన దేశానికి. అక్కడ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువు నీ ముందు ఎంత మాత్రము జయమునందనివ్వడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్మిన వారము, దేవుని ప్రజలము కనుక అదే విశ్వాసముతో మనము ముందుకు సాగిపోవాలని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్, ఆమేన్. సరే, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రభువా, మీ ప్రియులు, నీవు ఏర్పరచుకునిన నీ జనాంగము, నీ సొత్తు నాయన అయిన నీ ప్రజలు నీ సన్నిధానములో ఇంతవరకు మా ప్రభువా మేము చెప్పిన మాటలు కానివ్వండి, నీ వాక్యము కానివ్వండి, ఎంతో శ్రద్ధగా ఆలకించి ఉన్నారయ్యా. మా ప్రభువా, మేము నడిపించిన ఈ నడుపుదల నాయన క్రమముగా నడిపిస్తున్నామని అనుకుంటూ ఉన్నాము. ఇంకా మేము నాయన క్రమముగా సక్రమముగా నడవటానికి కృప అనుగ్రహించండి. టైంకు ప్రతి ఒక్కరిని నీవు నడిపిస్తా ఉన్నావు. అలాగే ఆరాధన కూడా చక్కగా జరిగించుకోవడానికి నీవెంతో మాకు సహాయం చేస్తున్నావు. మీ ఆత్మను మా మధ్య నుంచి నాయన చక్కని వర్తమానం ఇస్తూ ఉన్నావు. ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉన్నావు నాయన. మా ప్రభువా, ఒక్కొక్కరిపై నీ హస్తము చాపండి. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు రక్షించుకొనవలసిందిగా మనం చేస్తున్నాము. మా దేవ, మా ప్రభువా, వారికి ఎదురవుతున్న ప్రతి శోధన నాయన, మా ప్రభువా, సూరు వంటి శోధనలు నాయన, మా ప్రభువా, సన్హరీబు నాయన వంటి సాతాను సంబంధులు ఎంతమంది నాయన మా మీదకి విజృంభించినప్పటికీ, నాయన వారి పేలాపనలు ఎన్ని ఉన్నప్పటికీ సర్వశక్తి కలిగిన దేవుడవు మా పక్షముగా ఉన్నావు.
మాతో ఉండి జయమిచ్చేవాడవు నాయన. మేము ఎంత మాత్రము నిరాశపడి నాయన దిగజారిపోకుండా నాయన శోధనల్లో నిన్ను ఎదుర్కొనే భాగ్యం దయచేయండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు నాయన అంగీకరించి వారి గుప్పుళ్లను ఆశీర్వదించి 30 60 100 ప్రతిఫలము దయచేయండి నాయన. నీ వరకు కావలసిన ఖర్చులు నాయన మీరే సమకూర్చండి మా ప్రభువా మా దేవా. ఇప్పుడు ఎవరు మట్టుకు వారి గ్రామాలకు వారి ఇళ్లకు వెళుతుండగా నీ సన్నిధి వారితో ఉంచండి. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. God bless you. సంపూర్ణ జయం. Praise the Lord.